హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాళ సెషన్ అందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. బిఫోర్ వి ప్రొసీడ్, ఇది ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి సంక్రాంతి పండుగ ఉంది రేపటి నుంచి. సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రముఖంగా, ఆంధ్ర రాష్ట్రంలో చాలా గొప్పగా జరుపుకునేటువంటి పండుగ. మొట్టమొదటి పండుగ మనకిది. మనకి సంవత్సరంలో అంటే క్యాలెండర్ ఇయర్లో మొట్టమొదటి పండుగ సంక్రాంతి పండుగ. పంటలు చేతికొచ్చేటువంటి పండుగ. అట్లాగే మనకి ఊర్ల నుంచి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు వీళ్ళందరూ వచ్చేటువంటి గొప్ప పండుగ కాబట్టి ఆనందంగా ఆహ్లాదకరంగా అందరూ జరుపుకోవాలని, ఈ పండగ నిజంగా పండగ మీ అందరి జీవితాల్లో వెలుగుని తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పండగ నుంచి ప్రిపరేషన్ బాగా సీరియస్గా చేసుకోవాలి. కాబట్టి కొంచెం అది సీరియస్గా చేసుకోండి. పండగ అయిన తర్వాతే మీరు ప్లాన్ చేసుకోండి. పండగ టైంలో చుట్టాలు ఉంటారు, మీరు అందరూ బిజీగా ఉంటారు, అది తెలిసిన విషయమే. బట్ స్టిల్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు చెప్పాలని చెప్పి తీసుకురావటం జరిగింది. ఎలాగో పండగ కాబట్టి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి కూడా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గ్రేడ్ 9 తెలుగు సిరీస్ మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అలాగే గ్రేడ్ 9లో మీకు జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అత్యంత త్వరగా అందించే ప్రయత్నం కూడా చేస్తాం, సాధ్యమైన త్వరగా. కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇది మాత్రం గ్రేడ్ 10 పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్తూనే, డేట్స్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి. సిబిఎస్ఈ నుంచి ఒక అప్డేట్ వచ్చింది మనకి. దాన్ని షేర్ చేయడం కోసమే మీ అందరితో మీ అందరి ముందుకు రావటం జరిగింది. సో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2026 అప్డేట్స్ మనం షేర్ చేయడం జరుగుతుంది. ఇది అఫీషియల్ అప్డేట్ ఆన్ ఎగ్జామ్స్ రీస్కెడ్యూలింగ్ జరుగుతుంది. 2 phases ఆఫ్ ఎన్ఈపి పాలసీ అనేది రివైజ్ చేయబడింది. అంటే మనకి ఇంతకుముందు ఎన్ఈపి ప్రకారం 2 ఎగ్జామ్స్ ఉండాలి అనేటువంటిది ఒక కండిషన్ అప్పట్లో అనుకున్నారు, పెడదామని అనుకున్నారు. అది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అయింది, ఇయర్కి ఇంకా లేదు. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే, ఒరిజినల్ డేట్స్ మీరు తీసుకున్నట్లయితే మీకు ఒరిజినల్ డేట్స్ మనకి ఇవి ఒరిజినల్గా ఇచ్చినటువంటి డేట్స్ March 3 క్లాస్ 10కి, క్లాస్ 12కి, వాటిని March 11, April 10కి మార్చడం జరిగింది. కొన్ని ఏరియాస్లో అవి చేంజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఉంది. టిబెటియన్, జర్మన్, ఎన్సిసి, బోడో, జాపనీస్ వీటికి కొంత ఇంపాక్ట్ కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే థియరీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో February 17 నుంచి వాటిలో అయితే ఏమీ చేంజ్ కూడా లేదు అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. సో January 1 నుంచి ఎగ్జామ్ ప్రెప్ రోడ్ మ్యాప్ మొదలు పెట్టుకున్నట్లయితే మీరు February 15కి మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ అసెస్మెంట్స్ రెగ్యులర్గా స్కూల్స్లో స్టార్ట్ అవుతాయి. సో ఇవి జనరల్గా మనకి Jan 1 లేదా జనవరిలో మనకి జనరల్గా ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవి అయిపోయిన తర్వాత February 15 మనకి ప్రాక్టికల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి సిబిఎస్ఈకి అప్లోడ్ చేస్తారు. కాబట్టి మీకేమన్నా పెండింగ్ ఉంటే దయచేసి ఫినిష్ చేసుకోవాల్సిందిగా మనవి. సో February 17 థియరీ ఎగ్జామ్స్ కమెన్స్మెంట్ అవుతాయి కాబట్టి సో మోస్ట్లీ వీ షుడ్ బి రెడీ బై February 15. అలాగే April 10 ఎగ్జామ్స్ అనేవి కంక్లూడ్ అయిపోతాయి. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈ రకంగా మన షెడ్యూల్ అనేది ఉండాలి. ఎన్ఈపి 2020లో వచ్చినటువంటి షిఫ్ట్ ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే, మెయిన్గా మనకి phase 1 మెయిన్ ఎగ్జామ్స్, phase 2 ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ పెట్టాలి అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. సో అందులో భాగంగానే మనకి February, Marchలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇది మనకి phase 1 ఎగ్జామినేషన్స్. May, Juneలో స్టూడెంట్స్ హు వాంట్ టు ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, నాకు పర్టికులర్ సబ్జెక్ట్లో
ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ నేను ఆ టైంలో ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, మార్కులు తక్కువ రావటం వలన, రకరకాల కారణాల వలన హోల్ ఇయర్ వేస్ట్ చేసుకోకుండా ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై స్కోర్ అనేటువంటిది మనం అక్కడ చూసుకోవచ్చు. ఆ ఆప్షన్ మనకి ఇవ్వటం జరుగుతుంది. అది ఫేజ్ 2 ఇంప్రూవ్మెంట్ ఫేజ్, అది మనకి పెట్టడం జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచే మెయిన్గా మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, CBSE is moving away from high-stake exams to stay with the system that rewards competency. ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకి మాత్రమే మనకి ఫోకస్ ఇవ్వాలి, స్ట్రెస్గా చేయాలి అనేటువంటి దాన్ని తగ్గించాలి, అకాడమిక్ స్ట్రెస్ అనేది బాగా తగ్గించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి సేఫ్, అలాగే మెంటల్గా వాళ్ళపైన స్ట్రెస్ పడకుండా ఉండేటట్టుగా ఉండేటువంటి ఆలోచనతో దీన్ని తీసుకురావటం జరిగిందనమాట. సో అలాగే మనం కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ మేజర్గా మనకు తీసుకున్నట్లయితే 75% అటెండెన్స్ మ్యాండేటరీగా ఉండాలి. మినిమం ఎలిజిబిలిటీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ 75% అటెండెన్స్. క్లాస్ 9, క్లాస్ 10కి బోర్డ్ ఎగ్జామ్స్కి అపియర్ అవ్వాలి అని అంటే మీకు 75% అటెండెన్స్ కంపల్సరీగా ఉండాలి. అలాగే పేపర్ ఫార్మాటు, అలాగే స్ట్రక్చర్ అప్డేట్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే మనకి సైన్స్లో మనకి మేజర్గా మనకి కేస్ బేస్డ్, అలాగే కాంపిటెన్సీ 50% వరకు ఉండేటువంటి మార్క్స్, అంటే 50 మార్క్స్ లేదా 50% ఆఫ్ మార్క్స్. 50% ఆఫ్ మార్క్స్ అన్నప్పుడు మీరు 80 మార్క్స్కి పేపర్ రాస్తే 40 మార్క్స్ అని అర్థం, 50%. అట్లాగే సోషల్ సైన్స్లో న్యూ స్ట్రక్చర్ ఫోకసింగ్ ఆన్ అనలిటికల్ స్కిల్స్ రాదర్ దాన్ రోట్ మెమరైజేషన్ ఆఫ్ డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఈ డేట్స్, ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవటం వీటి గురించి కంటే కూడా వీటిని ఎలా అప్లై చేయాలి అనేటువంటి దాని గురించి ఎక్కువగా సోషల్లో తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే 9 గ్రేడ్ పాయింటింగ్ స్కేల్. సో మనకి 1/8 టోటల్గా ఉన్నటువంటి 100 మందిలో టాప్ 1/8% ఎంతమంది వస్తారు, ఆ 1/8 మందికి ఏ గ్రేడ్ అని, A+ అని అట్లాంటి గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎంత పర్సంటేజ్ వస్తే ఈ గ్రేడ్ ఇస్తాము అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. దాన్ని పర్సంటైల్ గ్రేడింగ్ సిస్టమ్ కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రిలేటివ్ గ్రేడింగ్ సిస్టమ్ మనం తీసుకున్నట్లయితే A1, A2, B1 అట్లా D2 వరకు ఉంటుంది. సో 12.5%, టాప్ 12.5%కి ఈచ్ గ్రేడ్ అలొకేట్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇది A1 అనుకుంటే A2, A3, A4, ఇది బై 1/8 డిస్క్రిప్షన్ తీసుకురావడం జరుగుతుంది. అఫీషియల్ సోర్సెస్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి ఈ ఇన్ఫర్మేషన్? మనం ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే దాని తాలూకా సోర్స్ మనకి క్లియర్గా తెలిసి ఉండాలండి. ఎందుకంటే ఇది పిల్లలకి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మీలో ఎవరైనా కూడా cbse.gov.in వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను, దాని తాలూకా డీటెయిల్స్, దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ కూడా మీకు దొరుకుతాయి. ఎవరైనా సరే దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఎనీ పేరెంట్ క్యాన్ గో త్రూ దెమ్. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నట్లయితే, ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ కన్ఫ్యూజన్స్, మీ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్లో కోఆర్డినేటర్ని రీచ్ అవుట్ అవ్వచ్చు, లేదా యూ కెన్ డైరెక్ట్లీ రైట్ టు CBSE ఎగ్జామినేషన్ సెల్ ఆర్ కౌన్సిలింగ్ సెల్. రాస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి. నేను కూడా రాసేవాడిని ఇంతకుముందు, కాబట్టి నాకు ఐడియా ఉంది, ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. మనం దీంట్లో చూపించినటువంటి కొన్ని ఇమేజెస్, వాటి యొక్క సోర్సెస్, మనం వీటిని తీసుకోవటం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మనకి CBSE ఎగ్జామినేషన్స్లో పెద్ద చేంజెస్ ఏం రాలేదు, కానీ కొంచెం డేట్స్ అవి మారుతూ వచ్చాయి. అండ్ విషింగ్ యూ ఆల్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. కంగారు పడద్దు, ప్రశాంతంగా. ఇంకా మీ చేతిలో దాదాపుగా 1 మంత్ ఉంది. ఇప్పటి వరకు మీరు దాదాపుగా ఒక 40-45% చదివి ఉంటారు. ఇంకొక 30% మీరు కనుక చదువుకోగలిగితే యు ఆర్ దేర్ అప్ టు 75-80%. సో కాబట్టి స్ట్రెస్ తీసుకొని హెల్త్లు పాడు చేసుకొని ఎవరు ఇబ్బంది పడకుండా, పండగ వాతావరణం కాబట్టి హ్యాపీగా రిఫ్రెష్ అవ్వండి. రిఫ్రెష్ అయిపోయిన తర్వాత సీరియస్గా ఇంకా 1 మంత్ ఉంటుంది. ఆ
ఆ 1 మంత్లో బాగా ప్రిపేర్ అయ్యి తర్వాత ఎవ్రీ ఎగ్జామ్కి మధ్య కూడా గ్యాప్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ ప్లాన్ చేసుకొని చదువుకొని మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని, తెలుగు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని, మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే మీకంటే 100 రెట్లు ఆనందంగా మీ పేరెంట్స్ ఉంటారు. కాబట్టి ఈ ఒక్క చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని దయచేసి అందరూ మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయవలసిందిగా మనవి. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు నేను అప్పట్లో మాకు 500 మార్క్స్ వస్తే చాలా ఎక్కువ అనేటువంటిది, మంచి మార్కులు అనేటువంటి ఒక గ్రేడింగ్ ఉండేది. అంటే ఇట్స్ స్టిల్ 85% మార్క్స్ కాబట్టి ఐ కుడ్ నాట్ గెట్. మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ, నేను కూడా అప్పట్లో బాగానే చదివేవాడిని కానీ ఆ గ్రేడ్ 10లో మీ అందరికీ తెలియందే ఉంది, మనకు అప్పుడే ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, అమ్మాయిలు, ఇట్లా రకరకాల కారణాల వలన ఆ, అంత మార్కులు అయితే రాలేదు, 500 అయితే రాలేదు. సో ఐ విష్ యూ ఆల్ ఇట్లాంటి రిగ్రెట్స్ మీకు ఎవరికి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో మార్కులు అయితే బాగానే వచ్చినాయి కానీ అన్ని మార్కులు రాలేదు, 500 అండ్ అబోవ్ రాలేదు. సో ఐ కుడ్ నాట్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మై పేరెంట్స్. ఇది వాళ్ళు నా పైన ఏమి స్ట్రెస్ పెట్టలేదు, వాళ్ళు నా పైన ఏమి ఒత్తిడి చేయలేదు. అలాగని నాకు ఈ రిజల్ట్ రానందువలన వాళ్ళు ఏమి నన్ను ఆ, తిట్టడం కానీ హింసించడం కానీ ఏమీ అనలేదు. మై పేరెంట్స్ ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్, మై మదర్ కానీ మా ఫాదర్ కానీ దే వేర్ ఏబుల్ టు టేక్ ఇట్ వెరీ క్వైట్లీ అండ్ దే ఆర్ ఓకే విత్ దట్. నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న హోప్ అనేది నేను వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేకపోయాను అనేటువంటిది ఒకటి నాకు అనిపించింది. దట్స్ వై ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇఫ్ యూ కెన్ పుట్ యువర్ ఎఫర్ట్స్ బెస్ట్, మీరు బెస్ట్ మీ ఎఫర్ట్స్ పెట్టండి, మీరు చేయగలిగినంత చేయండి. రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి ట్రై టు డూ యువర్ బెస్ట్. నాకు అప్పట్లో మా పేరెంట్స్ అయితే బాగా సపోర్ట్ చేశారు. యాక్చువల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంత రిజల్ట్ రాలేదు కాబట్టి వాళ్ళు ఏమనకుండా ఇంకా దే గేవ్ మీ మోర్ సపోర్ట్. యాక్చువల్లీ నేను ఎక్కువ ఫీల్ అయ్యాను కానీ వాళ్ళు ఎక్కువ ఫీల్ అవ్వలేదు. సో దే ఆర్ దేర్ ఆల్వేస్ విత్ మీ. అది దట్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్. మార్కులు వచ్చినా మార్కులు రాకపోయినా పిల్లలు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు తప్పులే కాబట్టి దాని గురించి మీరు అంత సీరియస్గా తీసుకోవటం అంత ఇంపార్టెంట్ కాదేమో. బహుశా ఈ టైంలో ఎస్పెషలీ వెన్ ఏఐ ఈస్ బూమింగ్ సో మచ్ అండ్ ఎవరికీ గ్యారంటీ లేనటువంటి కెరీర్స్లో మనం ఉన్నాం కాబట్టి ఈ కోర్స్ చదివితేనే ఇక్కడికి వెళ్తారనేటువంటి నామ్ ఎప్పుడో పోయింది కాబట్టి సో ఐ డోంట్ థింక్ మీరు స్ట్రెస్ చేయండి చేయొద్దు అని నేను చెప్పను. దట్ ఈస్ అప్ టు యూ, యువర్ వే ఆఫ్ డీలింగ్ ఇట్, యువర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. యాజ్ పేరెంట్స్ యు ఆర్ మోర్ మెచ్యూర్డ్ దాన్ మీ. నాకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉండి ఉండొచ్చు కాబట్టి యూ టేక్ యువర్ డిసిషన్. పిల్లలకైతే నేను చెప్పేది ఏంటంటే యూ డూ యువర్ బెస్ట్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. నో మోర్ లెక్చర్, నో మోర్ జ్ఞాన్, నథింగ్. అందరు హ్యాపీగా ఉండండి. హ్యాపీ సంక్రాంతి, ద సీజన్ స్టార్ట్స్. సో విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ సంక్రాంతి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోరా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.